హాయ్ హలో నమస్తే. ఈ వీడియో ఒక షార్ట్ వీడియో, ఎక్కువసేపు ఉండదు, సింపుల్గా ఉంటుంది. చక్కగా హైదరాబాద్ నుంచి ఏమైనా టూరిస్ట్ ప్లేసెస్ అవన్నీ చూపిస్తూ ఉన్నాను కదా లాస్ట్ టైం మీకు. ఈసారి ఏంటంటే కొంచెం వెరైటీగా ట్రై చేయాలనిపించింది. బట్ ఎప్పుడు చాలాసార్లు పల్లెటూర్లకు వెళ్తున్నప్పుడు ఈ కళ్ళు తీస్తుంటారు కదా, తాటి చెట్టు నుంచి కళ్ళు తీస్తుంటారు. సో అనిపిస్తుంటది అనమాట. నేను ఎప్పుడు తాగల లైఫ్లో ఇదే ఫస్ట్ టైం యాక్చువల్లీ. ఈరోజు దాని గురించి ఎక్స్పెరిమెంట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ తాటి కళ్ళు ఫ్రెష్గా తీయించుకొని తాగితే ఎలా ఉంటుందో నేను ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. సో దిస్ ఇస్ జస్ట్ ఎ షార్ట్ వీడియో. సో ఈరోజు మనం హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ దగ్గరలో ఒక చిన్న ప్లేస్ దగ్గరికి వచ్చాం అనమాట. కళ్ళు ఎలా తీస్తారు, దాన్ని మనం తాగిన తర్వాత దాని రుచి ఎలా ఉంటుందో నేను డిస్క్రైబ్ చేస్తాను. బట్ డియర్ ఫ్రెండ్స్, చిన్న డిస్క్లైమర్ ఏంటి అంటే, దయచేసి ఇందులో నెగిటివ్ మాత్రం తీసుకోకుండా, అరే ఇలా కళ్ళు తాగుతున్నాడా, ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు కదా, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లోర్ థింగ్స్ అనమాట. అంతకని ఇంకేం లేదు. నేను ఎప్పుడు దాని టేస్ట్ చూడలేదు అనమాట. సో ఇట్ ఈస్ నాట్ లైక్ ఎ హ్యాబిట్ ఫర్ మీ. బట్ ఫస్ట్ టైం ఒకసారి చూద్దాము, ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో కళ్ళు ఎలా ఉంటుందో ఈరోజు చూద్దాం. ఏమండి, కళ్ళు తాగాలంటే మాత్రం పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోవాలి. ఏ మిట్ట మధ్యాహ్నం వెళ్తానంటే కుదరదు, ఎందుకంటే పొద్దున్నే ఫ్రెష్ కళ్ళు వస్తుంది కాబట్టి. అయితే ఈ రోజే ఫస్ట్ టైం తెలుసుకున్న విషయం ఏంటంటే, కళ్ళు చెట్ల పైకి తాటి చెట్ల పైకి ఎక్కేసి కోతులు కూడా తాగేయకుండా ఉండడం కోసం అని కోతులు కూడా ఎక్కి తాగేస్తుంటాయట. అందుకని ఇలా ముళ్ళ కంచి లాంటిది అతను పెడుతున్నాడు, చూసారా? అలాంటిది పెడతారని నాకు ఈ రోజే తెలిసింది. ఎనీవేస్, కళ్ళు తాగితే మంచిదేనా అనేది ఈ రోజు మన టాపిక్. బేసిక్ గా కళ్ళు ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు. జస్ట్ లైక్ కొబ్బరి నీళ్లు ఫ్రమ్ కొబ్బరి చెట్లు, తాటి కళ్ళు కమ్స్ ఫ్రమ్ తాటి చెట్లు. ఇట్ ఈస్ ప్యూర్ న్యాచురల్ డ్రింక్. మరి న్యాచురల్ డ్రింక్ తాగితే మంచిదే కదా అని అంటారు. బట్ అందులో కొన్ని గుడ్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే బ్యాడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. కళ్ళు మంచిదే, కానీ చెట్టు నుంచి తీసేసిన 12 గంటల్లో కనుక తాగితే దానివల్ల గుడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. తర్వాత కనుక తాగామనుకోండి, బ్యాడ్ ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. ఇట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్ ఫ్రెండ్స్. ఒక్కసారి పులిచింది అనుకోండి, పులిసిపోయిన తర్వాత ఇట్ ఈస్ హార్మ్ఫుల్. ఇట్ హ్యాస్ గుడ్ ఎనర్జీ ఆల్సో. అయితే ఫ్రెష్ కళ్ళు ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అంట. బిఫోర్ 12 hours అనుకోండి, ఆ తీసిన దాన్ని, ఆ వైట్ గా ఉండే ఆ లిక్విడ్ ని, దాన్ని నీరా అంటారు. అండ్ ఆఫ్టర్ 24 hours లేదా ఆఫ్టర్ 30 hours ఆర్ ఆఫ్టర్ 40 hours ఇట్ ఈస్ కాల్డ్ కళ్ళు. మనం ఏంటంటే తీసిన వెంటనే దాని కళ్ళు అనేస్తాం, బట్ ఒరిజినల్ గా దాని పేరు ఏంటంటే నీరా అంట. అందులో ఈస్ట్ ఉండడం వల్ల ఆల్కహాల్ డెవలప్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 4 to 5% ఆఫ్ ఆల్కహాల్ ఉంటుంది. కానీ బీ కేర్ఫుల్, కొన్ని కళ్ళు కాంపౌండ్స్ లో ఆర్ టాడీ షాప్స్ లో ఈ కళ్ళు పులిసిపోకుండా ఉండడానికి లేదా తాగినప్పుడు పులుపు తెలియకుండా ఉండడానికి కాల్షియం హైడ్రాక్సైడ్ అనే దాన్ని కలుపుతారు. ఇందులో ఆల్కహాల్ పర్సెంటేజ్ తొందరగా పెరిగిపోవడానికి స్టార్చ్ ఆర్ ఈస్ట్ ఆర్ షుగర్ కూడా యాడ్ చేస్తుంటారు అనమాట. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. అయితే ఎక్కడ పడితే అక్కడ తాగద్దు, ఫ్రెష్ గా తీసిన కళ్ళు మాత్రమే తాగండి, అది నా రిక్వెస్ట్. అయితే దీన్ని పామ్ వైన్ అని కూడా అంటుంటారనమాట. కళ్ళు అనేది తాటి చెట్ల నుంచి తీస్తుంటారు, ఈత చెట్ల నుంచి తీస్తుంటారు, ఐ థింక్ కొన్ని ప్లేసెస్ లో కొబ్బరి చెట్ల నుంచి కూడా తీస్తుంటారు, అండ్ ఖర్జూరం చెట్లు నుంచి కూడా తీస్తూ ఉంటారట కళ్ళు. నేను ఎప్పుడు చూడలేదు, తాగలేదు, వినలేదు మరి దాని గురించి. ఎనీవేస్, అసలు దీనిలో ఉన్న గుడ్ బెనిఫిట్స్ ఏంటో నేను చెప్పనా. అంటే ఈ ఫ్రెష్ గా తీసిన నీరాలో యూ వోంట్ బిలీవ్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అమైనో యాసిడ్, వైటమిన్ సి, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, వైటమిన్ B1, B2, B3 అండ్ B6 ఇవన్నీ ఉంటాయంటే మీరు నమ్ముతారా? మరి ఏమనుకున్నారు? దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ నీరా. ఫ్రెష్ గా తీసిన నీరాలో ఇన్ని గుడ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. అది ఎక్స్ప్లోర్ చేద్దామని ఈరోజు ఇలా వచ్చాను అనమాట, హైదరాబాద్ నుంచి ఇక్కడికి. ఇది చాలా ఫ్రెష్ గా, ఎంతో అమూల్యమైన కళ్ళు, అన్అడల్టరేటెడ్ కళ్ళు. పొలాల మీద గట్లు ఎప్పుడో చిన్నప్పుడు నడిచాం. లొకేషన్ చాలా బాగుంది, ఇక్కడ సెట్ చేద్దాం. కమాన్, స్పాట్ ఫిక్స్ చేసాం. ఫ్రెష్ కళ్ళు తాగారు వర్మ గారు. ఎలా ఉంది? చాలా బాగుంది. మనం ఆదిలాబాద్ దగ్గర మత్య అనంతరం దగ్గరికి వచ్చాం. ఈ మొత్తం చుట్టూ చూశారు కదా, ఇవన్నీ కూడా తాటి చెట్లే. ఇలాంటి ప్రకృతి అన్నిసార్లు మనకు దొరకదు. ఖచ్చితంగా ఎంజాయ్ చేయాల్సిన ఏరియా ఇది. తప్పకుండా అందరూ రండి. ఇప్పుడు నేను టేస్ట్ చేయబోతున్నాను. అండ్ రిమెంబర్, ఇందా నేను చెప్పాను కదా, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఈ కళ్ళు తాగడం అనేది. ఫ్రెష్ గా తీసుకొని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కాబట్టి ఇప్పుడు ఇది టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. ఏమో, కానీ నాకు ఒక ఫ్రెండ్ సజెషన్ చేశారు, టేస్ట్ చేసేటప్పుడు స్మెల్ చూసి టేస్ట్ చేయొద్దని చెప్పారు. సో అలాగే స్మెల్ లేకుండా అలా పీల్చుకొని ఇలా తాగుతాను, చూద్దాం ఎలా ఉంటుందో.
ఐ థింక్ తాటి ముంజులు ఉంటాయి కదా, ఆ తాటి ముంజులు లోపల ఉన్న వాటర్ ఉంటుంది కదా, సేమ్ అదే ఆ టేస్టే వస్తుంది. కొంచెం పుల్లదనం ఉందన్నమాట. నేను చాలా వికారంగా ఉంటుందేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదు, బానే ఉంది తాటికల్లు. దిస్ ఇస్ వెరీ నైస్. అండ్ యాక్చువల్లీ ఇందులో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది అనమాట. సో ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డైజెషన్ ఆల్సో. మన పొట్టలోకి వెళ్ళిన తర్వాత లైక్ బ్యాడ్ ఏదైనా ఉంటే కూడా అదంతా తీసేస్తుంది. ఇందులో మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి విచ్ యాక్ట్స్ యాజ్ ప్రోబయోటిక్ బ్యాక్టీరియా. అండ్ ఆరోగ్యానికి చాలా మంచిది, చలవ చేస్తుంది, హెయిర్ కి మంచిది, నెయిల్స్ కి మంచిది, స్కిన్ కి మంచిది. బట్ ఒక్క థింగ్ ఏంటంటే లిమిటెడ్ గా తాగితేనే, ఏదో దొరికింది కదా అని సపమని ఎక్కువ తాగేస్తే అది మంచిది కాదు. అండ్ బాగా పులుపెక్కిన తర్వాత కూడా తాగకూడదు. దట్ ఈస్ ఆల్సో నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో ఫ్రెష్ గా తీసింది మాత్రమే తీసుకోవాలి కళ్ళు. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. వి గాట్ కంపెనీ. మేము తెచ్చుకున్న చికెన్ తినడానికి, అలాగే మేము ఎక్కడైనా కళ్ళు వదిలేస్తే తాగేద్దాం అనుకుని రెడీగా ఉన్నాయి చాలా కోతులు. ఇక్కడ కోతులకు కూడా కళ్ళు అంటే చాలా ఇష్టం అంట. చెట్లకి తాగేస్తాయి కూడా. వాట్ ఈస్ యర్ నేమ్? కళ్ళు తాగడానికి వచ్చి కళ్ళు తాగి వెళ్ళిపోక నా మొగ మీద కెమెరా పెడతారంట్రా. ఎద్దవ్వని ఎద్దవల్లారా ఎలానే. చక్కగా మేకల మధ్యలో నుంచి. ఇది మన సిటీస్ లో ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? హలో, హాయ్ చెప్పండి అందరికి, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి హాయ్ చెప్పండి. హలో. ఎదిలాబాద్ దగ్గరలో ఉన్నాం అనమాట. ఐ థింక్ ఇట్స్ లైక్ మై కూకట్పల్లి నుంచి స్టార్ట్ అయ్యాం కాబట్టి ఇట్ ఈస్ అరౌండ్ సమ్ 50 kilometers ఇఫ్ యూ ట్రావెల్ ఇన్సైడ్ ద సిటీ. లేదా అవుటర్ రింగ్ రోడ్ తీసుకుంటే కనుక ఒక సమ్వేర్ అరౌండ్ 70 kilometers డిస్టెన్స్ వస్తుంది ఇక్కడికి. ఇలాంటి చోట్లు చాలా ఉన్నాయి ఇక్కడ కళ్ళు తీస్తూ ఉంటారు. బట్ పొద్దునే రావాలి, గుర్తుంచుకోండి. ఎర్లీ మార్నింగ్ వస్తేనే మనకి మంచి కళ్ళు దొరుకుతుంది అండ్ అన్అడల్టరేటెడ్ కళ్ళు దొరుకుతుంది. ఫ్రెష్ గా తీసుకోవచ్చు. దిస్ ఈస్ అ ప్లాంట్ సాప్. యాక్చువల్లీ ఈ వీడియోలో నేను మీకు చూపించాలనుకున్నది ఎందుకనంటే, ఈ కళ్ళు తాగడం వల్ల బెనిఫిట్స్ మాత్రమే చూపించాలనుకున్నా. అవి మాత్రమే మెడిసినల్ బెనిఫిట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే అవి మాత్రమే హైలైట్ చేయాలనుకున్నాను అనమాట. ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. ఎందుకంటే కళ్ళు ఎక్కువగా తాగితే మంచిది కాదు, ఐ నో దాట్. బట్ అసలు దానివల్ల ఏంటి ప్రయోజనాలు అనే ఒక విషయం మీకు చెప్పాలని చిన్న ప్రయత్నం అనమాట. అందుకని ఈ వీడియో చేశాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వ్లాగ్ లో సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్ నేను మీకు తీసుకొస్తాను. Okay then, bye bye.